నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంగతి అంతా కూడా మీకు తెలుసు. మరి ఎందుకు వచ్చిండు అనేటువంటి విషయాన్ని అసలు ఒకటే ఒక కారణం చేత ఆయన బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లోకి వచ్చిండు. మరి ఏం కారణం? అంత పెద్ద కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీని వదిలేయడం. కేసీఆర్కు అత్యంత నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి. అదే నమ్మకంతో ఆయనకు స్పీకర్ ఇచ్చిండు. ఆయన గతంలో కూడా టీడీపీ అట్లాంటి పార్టీలలో కూడా ఆయన మంత్రి పదవి అనుభవించిండు. రాజకీయ అనుభవం, అపార జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి సడన్గా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చినంటే ఒకే ఒక కారణం, ఎవరో కాదు, ఏనుగు రవీందర్ రెడ్డి. ఏనుగు రవీందర్ రెడ్డి పిలిస్తే దోస్తాన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండా అనుకుంటే పొరపాటే. ఏనుగు రవీందర్ రెడ్డి పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. అసలు ఏం జరిగిందని లోతుగా చూస్తే బాన్స్వాడ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ అనే నియోజకవర్గం ఉంది. అయితే దాని నుంచి వెళ్ళి 2023 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసిండు. ఇద్దరు పోటీ చేసిన క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు, ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయిండు. యాక్చువల్లీ ఏనుగు రవీందర్ రెడ్డిది ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఏనుగు రవీందర్ రెడ్డిది ఎల్లారెడ్డి నియోజకవర్గం. ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రెడ్డికి టికెట్ ఖరారైంది కాబట్టి అక్కడ ఈ ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ ఇవ్వలేమని చెప్పేసి ఎల్లారెడ్డి నుంచి వెళ్ళి బాన్స్వాడ షిఫ్ట్ చేసిర్రు ఏనుగు రవీందర్ రెడ్డిని. గతంలో ఆయన 2014లో గెలిచిండు ఎమ్మెల్యేగా, ఎక్కడ ఎల్లారెడ్డిలో. తర్వాత 2018లో ఎల్లారెడ్డిలోనే జాజుల సురేందర్ రెడ్డి మీద ఓడిపోయిండు. జాజుల సురేందర్ రెడ్డి గెలిచిండు. ఈసారి బాన్స్వాడకు వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద పోటీ చేసిండు, ఓడిపోయిండు. మరి ఓడిపోయినా నవ్వకుండా లేదు, మాజీ వర్సెస్ ప్రజెంట్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ ప్రజెంట్ ఎమ్మెల్యే బాన్స్వాడ ఎమ్మెల్యే ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ గా మారింది. అంటే అక్కడ ప్రోటోకాల్ అనేటువంటిది లేదంట. అక్కడ ఎమ్మెల్యే పేరుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కానీ నడిచేదంతా అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, అక్కడ వినే మాట ఎవరిదంటే ఏనుగు రవీందర్ రెడ్డిదే. అంటే అక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే స్థాయిలో ప్రభావితం చేయగలుగుతున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ హయాంలో స్పీకర్ అంటే అత్యంత ఉన్నత పదవిలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక ఏడవడం ఒకటే తక్కువ ఉందట. గెలిచినాక అంత భోగ భాగ్యాలు అనుభవించి, అంత పేరు ప్రఖ్యాతలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంపాదించి, కనీసం ఈ బాన్స్వాడలో ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తే ఒక కానిస్టేబుల్ కూడా వినే పరిస్థితి లేదంట, ఒక అటెండర్ కూడా వినే పరిస్థితి లేదట. ఎందుకు? ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంది. ఏనుగు రవీందర్ రెడ్డి ఏది చెప్తే జరుగుతుంది, శాసిస్తున్నాడు బాన్స్వాడను. అధికారాన్ని మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నాడు. పోచారానికి ఎవ్వరూ సపోర్ట్ చేయొద్దని ఇంటర్నల్ గా హుకుం జారీ చేసిండట. కాబట్టి అక్కడ అధికారులు, పోలీసులు ఎవ్వరు కూడా
ఈ పోచారం శ్రీనివాసరెడ్డి మాట వినట్లేదంట. ఇక నా రాజకీయ జీవితం అయిపోయింది, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఎత్తుకెదిగినా, నేను నడిపించిన, నా మాట వేదంగా నడిచింది, అధికారులు అనధికారులు ఎవరు నేను చెప్పినా నా మాటకు విలువ ఇచ్చేవారు, నేను చెప్పిన పని తిరుగులేకుండా జరిగేది. కానీ ఇప్పుడు కనీసం కానిస్టేబుల్ కూడా నా మాట దేగడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నా పని అయిపోయింది అని చెప్పేసి తన సన్నిహితులతోటి కొంతమంది రెడ్డి నాయకులతోటి ముచ్చటిస్తుండగా కాంగ్రెస్ పార్టీలకు పోవాలనే ఆలోచన వచ్చిందంట. వచ్చింది ఆ నోట ఈ నోట మొత్తం మీద రెడ్డి లాబింగ్ నడిచి రేవంత్ రెడ్డి చెవులో పడ్డదంట. పడగానే రేవంత్ రెడ్డి వచ్చేసి ఆయన కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిండు. అంటే ఏనుగు రవీందర్ రెడ్డి పెట్టిన టార్చర్ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కాంగ్రెస్ పార్టీలోకి పోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉన్నది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే మరి వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా కష్టం కాబట్టి ఇప్పుడైనా పుంజుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో పుంజుకోకపోతే బీజేపీ పుంజుకుంటుంది కాబట్టి ఏదేమైనా వచ్చిన అవకాశాన్ని పోగొట్టొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిండు. మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయట. అంటే కానిస్టేబుల్ లేకపోతే ఇంకా కింది స్థాయి ఉద్యోగులు ఎవరు వినకున్నా కూడా ఆయన ఇబ్బంది పడి చాలా అనుభవించి ఏనుగు రవీందర్ రెడ్డి టార్చర్ భరించలేక కాంగ్రెస్లోకి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మళ్ళీ ఆయనకు పోయిన పూర్వ వైభవం అంతా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే తన రాజకీయ వారసుడైనటువంటి తన కొడుకు పోచారం భాస్కర్ రెడ్డి ఒకవేళ బీఆర్ఎస్లో ఉంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ, మునిగిపోతున్న పడవ, దాంట్లో ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఎటు చూసినా రాజకీయ ఎదుగుదల అనేటువంటిది కనబడతలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలకు పోతే తన ఎన్నికలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇవి ఎన్నికలు చివరి అనుకుంటా, తర్వాత రాజకీయంగా ఆయన దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో భాస్కర్ రెడ్డిని, వాళ్ళ కొడుకు భాస్కర్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేపిస్తాడు. బీఆర్ఎస్లో ఉంటే ఇక రాజకీయ జీవితం క్లోజ్, నాది నా కొడుకుది క్లోజ్ కాబట్టి కాంగ్రెస్లోకి వస్తే రాజకీయంగా మళ్ళీ పూర్వవైభవం చెందొచ్చు, తన కొడుకుని మళ్ళీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేయొచ్చు అనే ఆలోచనతోటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఇదంతా క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికో లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డికో కాదు, ఏనుగు రవీందర్ రెడ్డికి చెందుతుందని చెప్పేసి అక్కడ బాన్స్వాడ ప్రజలందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు.